కిరీటం నెత్తి మీద పెట్టుకుని వేల చేతులతో, వేలాది పాదాలతో, వేలాది నేత్రాలతో, అనేక ఆభరణాలతో, నడుముకి వడ్డాణంతో, కాళ్ళకి గజ్జలతో, కాలికి మెట్టెలతో అమ్మవారు అపూర్వ లావణ్య సముద్రంలాగా ప్రత్యక్షమయ్యింది. సౌందర్య రాశి ప్రత్యక్షమయ్యింది. వెంటనే వింధ్యపర్వతం భక్తి శ్రద్ధలతో అమ్మ రక్షించని ఏడ్చాడు పాపం. సృష్టో యా సర్గరూప జగదవన విధో పాలినీ యాచ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాతో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిసారాధితాలంకరోతు. అమ్మా జగన్నాథ, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే రూపాలతో ఉండే నీకు నమస్కారం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నిరంతరం నీ పాదాలు పట్టుకునే ముగ్గురు త్రిమూర్తులయ్యారు. నీ శక్తులు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి పేర్లతో త్రిమూర్తుల పక్కకి చేరబట్టే వాళ్ళు ఏ పనులైనా చేయగలుగుతున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకువి. అసలు అమ్మకున్నంత కరుణ ఎవరికి ఉండదంటారు. చూసేవా నా పరిస్థితి? గొప్పగా ఉండేవాడిని, ఉన్నతత్వంతో ఉండేవాడిని. దురదృష్టవశాత్తు ఒక మహాత్ముడితో విరోధం తెచ్చుకుని లోక కంటకున్నయ్యాను. దాంతో నా రూపము పోయింది, శక్తులు ఉడిగిపోయాయి, అప్రతిష్ట మిగిలింది. ఇంకా రేపటి నుంచి అందరూ వింధ్యపర్వతం నీచుడు, పాడైపోయాడు, నాశనం అయిపోయాడు అంటారు. అసలే ఒక వ్యక్తి పాడైపోతే చంకలు కొట్టుకుని ఆనందించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు ఎక్కడన్నా చూడండి, వాడు ఏడుపు అదనమాట. అమ్మ అత్తగారు తిట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు నా సామెత ఉందిలేండి. అలాగైతే నేను పాడైనందుకు కాదు, ప్రజల యొక్క చివాట్లు నాకు తగులుతాయి. బాగా అయిందిరా, మీరు చితికిపోయారా అని ఏడుస్తారు. అదేంటో తెలియదండి మానవ లక్షణం. అసలు బాగా పైకి వస్తే ఏడుస్తారు, పాడైపోతే ఎంత ఆనందం లోపల లోపల. దాకా బాగా కారులో తిరుగుతారట, ఇప్పుడు రోడ్డు మీద పడ్డావరా అని పైకి అరపోతే లోపల చంటలు కొట్టుకునే వాళ్ళు ఉంటారట లోపల. అదేంటో ఇది మానవ లక్షణం. రేపు నన్ను అందరూ అలా అంటూ ఉంటే నేను తట్టుకోలేనమ్మా, వీడు గొప్పవాడు అనుకున్నాం, చతిగా పడిపోయాడు, వీడు పరువు పోయింది అంటారంటాను. ఈ పరువు తిరిగి రావాలి, ఏం చేస్తావో రక్షించు తల్లి వచ్చాడు ఆయన. అమ్మ కదా, కరుణాస్వరూపుడు కదా. వెంటనే అతని ప్రార్థనకి జాలి పడిపోయింది. నాయన ఏడవకరా, ఈ రోజు నుంచి నీ పేరు సర్వకాల సర్వావస్థలలో అందరూ తలుచుకునేలా చేస్తాను. ఇప్పుడు నువ్వు నా కోసం తపస్సు చేసిన ఈ ప్రాంతంలో 2 రూపములతో ప్రత్యక్షమవుతాను. ఒక రూపంతో వింధ్యాచల నివాసిని అనే పేరు ధరిస్తాను. అందరూ నిన్ను చూడడానికి వస్తారు. రోజు లలితా సహస్రనామంలో విశ్వాధిక, వేద విద్య, వింధ్యాచల నివాసిని అని చదవకుండా ఉండదు. కాబట్టి ఏమవుతావు, అందరితో నాంతావు అన్నది. చిన్న రూపంతో వింధ్యపర్వతం సాష్టాంగ పడిన చోట ఆవిడ ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఉందన్నమాట కాశీకి దగ్గరలో. అక్కడికి వెళ్ళి మీరు చూడండి, తప్పక కాశీ వెళ్ళినప్పుడు వెళ్ళి తీరాలి అక్కడికి. అమ్మవారు ఎంత అందంగా ఉంటుందో బుజ్జి రూపంతో. ఆవిడ వింధ్యాచల నివాసిని. లలితా సహస్రనామంలోనే కాకుండా ఆ తల్లి మనకి దేవి సప్తశతిలో కూడా దర్శనమిస్తుంది. అక్కడ ఏమంటుంది, తపస్తౌనా శయిష్యామి వింధ్యాచల నివాసిని. మళ్ళీ శుంభులు పుడతారు, వాళ్ళని నేను చంపుతాను, చంపి వింధ్యాచల నివాసిని అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతారని దుర్గా సప్తశతిలో అంటుందమ్మ. ఇక రెండవ రూపం ఏమిటి, మీ దగ్గర కొండ గర్భంలో ఒక గుహలో ఒక బిలములు అష్టభుజాదేవి అనే పేరుతో ఉంటాను. అందరూ పాకి లోపలికి వచ్చి నన్ను దర్శనం చేసుకుంటారు. ఆ విధంగా మీ కొండ మీద పుణ్యాత్ములు, భక్తులు అందరూ అడుగు పెడతారు, నిన్ను తలుచుకుంటారు, నీ కొండ మీద అడుగు పెడతారు. మీ కొండ మీద నా మీద పువ్వులు పెడితే నీ మీద కూడా పెట్టినట్టే. ఇప్పుడు నా జేబులో ఒక శివలింగం ఉందనుకుందాం. ఆ శివలింగాన్ని పూజించడానికి శివుడి మీద మీరు పువ్వు వేశారంటే నా జేబులో వేసినట్టే. నా జేబులో ఉన్న శివుడి మీద 100 రూపాయలు గట్టిగా పెట్టారంటే నాకు ఇచ్చినట్టే. అంచేత నాయన నీ కొండ గర్భములో ఉన్న నా మీద పువ్వులు పెడితే ఆ పువ్వులని నీ నెత్తి మీద పెట్టినట్టే, నీ శరీరం మీద పెట్టినట్టే. ఈ విధంగా నన్ను పూజించే వంటతో నిన్ను కూడా పూజిస్తారు ప్రజలు అని వరమిచ్చింది ఆవిడ. అమ్మ అనుగ్రహం అది గుర్తుపెట్టాడు. కష్టంతో పశ్చాత్తాపంతో కొట్టుకుంటే నాకు ఈ కష్టం చదివినప్పుడల్లా ఆహా, మానవుడికి ఎంత బలహీనత ఉందో కొండలకి అదే బలహీనత. సృష్టిలో ప్రతి ప్రాణి అంతే.
అవసరం తగాదాలు తెచ్చుకుని భ్రష్టులు ఏడుస్తారు. కానీ ఆ తల్లి కరుణాస్వరూపిణి, ఎంత దుర్మార్గునైనా మళ్ళీ రక్షించమంటే కనికరిస్తుంది. తల్లికి తప్పు తెలియదండి. ఎప్పుడు చూడండి తల్లి కొన్నంత తండ్రికి రెండుగా దాకా ఉండదు. మగవాళ్ళకి కొంచెం కఠినత్వం ఉంటుంది, ఆడవాళ్ళకి అంత కాఠిన్యం ఎలా ఉంటుంది? తల్లి అన్నారు. అందుకే ఆడవాళ్ళని గౌరవిస్తే మానవుడు పొందిన శక్తి ఇంకెక్కడా పొందరని చెప్పారు. అందుకే ప్రతి స్త్రీని మాతృస్వరూపంగా పూజించమని చెప్పారు. అందుకే ఉపన్యాసాలు కూడా బహుశా మన పనిలో ఎక్కువ ఆడవాళ్ళు వస్తున్నారేమో. ఎక్కువ మందిలో 3/4 వాళ్ళు 1/4 వీళ్ళు ఉంటారు. ఒక విచిత్రం చెప్పమంటారా, చిత్తూరు తిరుపతి వంటి ఉపన్యాసాల్లో మాత్రం పురుషులు ఎక్కువ ఉంటారు. ప్రతి 2000 మందిలో 1500 మంది పురుషులు ఉంటే 500 మంది ఆడవాళ్ళు ఉంటారు. అక్కడ ఏంటి స్పెషాలిటీ? ఇక్కడ మాత్రం చక్కగా 400 మందికి తక్కువ కాకుండా ఆడవాళ్ళు కనపడుతుంటారు. అంతా మరి మహాలక్ష్మీపురం మంత్రపురి కనుక ఇది సందేహం లేకుండా మహాలక్ష్మీపురం తెలుస్తుందండి. ఆఖరి రోజు మేము వెళ్ళేటప్పుడు ఈ విధంగా అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ వింధ్య పర్వతం కీర్తి పొందాడు. ఇంకెక్కడ అగస్త్య మహర్షి లోపాముద్రతో ముందుకు సాగిపోయాడు. దారి పొడుగుతో వెళ్ళాడు. బెంగ కదా, అమ్మవారికి దూరం అయిపోయాను, అయ్యవారికి దూరం అయిపోయాను, కాశీపురాన్ని విడిచిపెట్టానని వెళ్ళాడు 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 కొంత దూరం వెళ్ళాడు. అప్పుడు ఆయన చూచాడు ఒక పరమ పవిత్రమైన పట్టణం. ఆ పట్టణం దాటాక మీ ఊరు ఎవరైనా సరే అక్కడ అడుగు పెట్టాక లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చిందని కూడా శాస్త్రం. ఆవిడే కొల్హాపుర మహాలక్ష్మి. కొల్హాపురాన్ని సంస్కృతంలో కరవీరపురము అంటారు. అసలు కరవీరపురం అంటే అదనమాట. ఎప్పుడో నారదుడు కూడా ప్రార్థించాడు. 7 కొండలు మహిమలో, సప్తగిరుల మహిమలో, వెంకటాచల మహాత్మ్యంలో నారదుడు ఒక ప్రార్థన చేశాట. ఆ ప్రార్థనని తెలుగులో ఒకప్పుడు ఆత్రేయ ఒక గొప్ప పద్యంగా రాశాడు. మంచి కవులు ఉన్నారండి మనకి. కొంతమంది కవులు కవిత్వం వింటూ ఉంటే పూర్వకాలపు కవులు ఎంత గొప్ప వాళ్ళు ఈనాడు కూడా ఉన్నారు. ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేది అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాస్తే ఎంత అందంగా ఉంది. ఈ కాలంలో కూడా మంచి కవులు చదువుకున్న పండితులు ఉన్నారు. ఆయన ఇంటి పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మిగిలిపోయాడు ఆయన. కానీ ఇప్పటికి కూడా సిరివెన్నెల సినిమా నేను చూడలేదు. ఆ పాటలు మాత్రం వింటూ ఉంటాను నేను. కొత్త సినిమాలు చూడడం తక్కువ కనుక నాకు సినిమాలు అవకాశం లేదు. అద్భుతమైన పాటలు కొన్ని ఉంటాయన్నమాట. అంత బాగా రాయగలరు చక్కగా ఆయన. కొంటిగా ముందుగా సెప్టెంబరు మార్చిపోయినాన్ని కూడా రాయగలరు. ఇలా 2 వైపుల కత్తిగా పదులు ఉండాలి. ఇది కవిత్వం అంటే అనమాట. ఎప్పుడు దురుసుకుపోయే కవిత్వం కాకుండా హాస్యము ఉండాలి, చమత్కారం ఉండాలి, అందులో వినగానే ముందుకు అత్తుకుపోయే లక్షణం ఉండాలి. అలాగే పూర్వకాలపు కవుల్లో ఆత్రేయ ఒక పద్యం రాశాడు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యంలో 1959లో అన్నమాట. ఈ శ్రీనివాసుడు 7 కొండల పైన కలియుగ దైవమై వెలయుగాక, కరవీరపురమున వరలక్ష్మి అయి నిలిచి శ్రీదేవి జనుల రక్షించుగాక. అదనమాట. కరవీరపురమున వరలక్ష్మి అయి నిలిచి శ్రీదేవి జనులు రక్షించుగాకనగానే అప్పటి నుంచి కరవీరపురంలో శ్రీదేవి వరలక్ష్మి అనే పేరుతో అక్కడ అందరినీ జనుల్ని అనుగ్రహించింది. ఆ కరవీరపురానికి అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతంగా అడుగుపెట్టాడు ఆయన. సంప్రాప్యాథ మహాలక్ష్మీ మునివర్య ప్రణామ్య చ, మునివర్య ప్రణమ్య చ, పుష్టానవాద్భిః ఇష్టాభిః ఇష్టగాం పృష్టమనసః. ఇష్టమైన వాక్కులతో, సంతోషపూరితమైన మనస్సుతో, వేద మంత్రాలతో అంటే శ్రీ సూక్తంతో అమ్మవారిని పూజించాడు, నమస్కరించి ప్రార్థించాడు అగస్త్యుడు. అమ్మవారికి ఇష్టమైనది వేదవాక్కు. ఆ వేదంలో ప్రధానమైనది, లక్ష్మీదేవికి ఇష్టమైనది శ్రీ సూక్తం. అందులో అగ్నిహోత్రుణ్ణి, ఓ అగ్నిహోత్ర, లక్ష్మీదేవిని మా కోసం నువ్వు అందించు, ప్రసన్నుడివికా అని ప్రార్థిస్తాం. అందులో అంతా ప్రార్థించేది అగ్నినే. ఎక్కడైనా మీరు చూడండి, సూక్తాలన్నింటిలో అగ్నిహోత్రుడే. దుర్గా సూక్తం జాతవేదసే, ఎత్తుకోవడం జాతవేదసే అని అగ్నిహోత్రుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇందులో కూడా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
మా కొరకు ఆవహ ఆవహింప చేయుదుగాక తెచ్చదవుగాక. ఓ జాతవేద, ఓ అగ్నిహోత్ర, లక్ష్మీదేవిని మాకు ఇమ్ము అని అంతరార్థం అనమాట. లక్ష్మీదేవిని మాకు ప్రసాదించు. ఎవరు ఇచ్చారు? జాతవేదుడు, అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడే మనకి లక్ష్మి ఇవ్వాలి, అగ్నిహోత్రుడే సంపదలు ఇవ్వాలి, అగ్నిహోత్రుడే సమస్తము ఇవ్వాలి. ఓ అగ్నిహోత్రుడా, హిరణ్యవర్ణం బంగారపు రంగులో ఉన్నది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎప్పుడు బంగారం ఎలా ఉందో అలా మెరిసిపోతుంది. హిరణ్యవర్ణం అంటే బంగారపు రంగులో ఉన్నటువంటి దానిని. హరిణి, హరి అంటే విష్ణువు, హరి యొక్క భార్య కనుక హరిణి. శివుడి పత్ని శివాని, భవుడి పత్ని భవాని, హరిపత్ని హరిణి. నీ పని చేరుతుంది. అంచేత విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిని బంగారపు రంగులో ఉన్న దానిని సువర్ణ రజత స్రజాం. సువర్ణం అంటే బంగారం. బంగారపు గొలుసులు వేసుకుంటుంది. అమ్మ కూడా మెడలో బంగారపు గొలుసులు వేసుకుంటుంది, నెక్లెస్లు. దాంతో పాటు కేవలం బంగారమే కాకుండా వెండి కూడా వేసుకుంటుంది. అందుకే సువర్ణ రజత స్రక్ అంటే దండ, స్రజాం దండలు కలిగిన దానిని. అమ్మవారి మెడనుండా బంగారపు గొలుసులున్నాయి, వెండి గొలుసులున్నాయి. అక్కడ బంగారపు రంగులో ఉంటుంది విష్ణుపత్ని. చంద్రస్వరూపిణి, చంద్రుడి వెన్నెల వలె ఆహ్లాదంగానే ఉంటుంది. అటువంటి సువర్ణ స్వరూపిణిని లక్ష్మీదేవిని అగ్నిహోత్రుడు మనకి ఇవ్వాలని మనం అందులో ప్రార్థిస్తున్నాము. అందుకని శ్రీ సూక్తం అంటే అగ్ని స్వరూపము. అగ్ని అంటే బ్రహ్మస్వరూపము అనగా పరబ్రహ్మ జ్ఞానము కలిగిన బ్రాహ్మణ రూపంలో ఉన్న సూక్తి అని అంతరార్థం. చివరికి వచ్చేసరికి శ్రీ సూక్తం అంటే బ్రహ్మజ్ఞానమును ప్రసాదించే బ్రాహ్మణ స్వరూపాన్ని తెలియచేసే అపూర్వ సూక్తమని వేదం చెబుతోంది. అటువంటి వేద మంత్రములతో అమ్మని సంతోషపెట్టాడు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి. రోజు మీరు శ్లోకం చదువుతున్నారు కదా, ఇది కాశీఖండంలోది. స్కాంద పురాణంలో అగస్త్యుడు చదివాడు. అది ఎవరు రాశారో తెలియకపోయినా చదువుతారు సహజంగా అంతమంది కూడా. ఇది అగస్త్య మహర్షి చేసిన స్తోత్రం అన్నమాట. ఇది స్కాంద పురాణంలో కాశీ మహిమలో ఉన్న గొప్ప స్తోత్రం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఇక్కడి నుంచి వరసగా 9 శ్లోకములతో అగస్త్య మహర్షి అమ్మవారిని ప్రార్థించాడు. ఓ తల్లి, నీకు నమస్కారం చేస్తున్నాను. అమ్మవారికి కమలా అని పేరు. అందుకని కమలే అంటే సంబోధన. ఓ కమల అని పేరు కలిగిన తల్లి, నీకు నమస్కారం. నీ పేరు కమల, నీవు కమలాయతాక్షి, తామర పువ్వుల వలె విశాలములైన కన్నులు కలిగిన దానివి. కమలము అని పేరు ఎందుకు వచ్చిందో కూడా మనకి మంత్రశాస్త్రం చెబుతున్నది. కమ్ము అంటే నీరు, నీరే నివాస స్థానముగా అందులోంచి పుట్టావు, నీటి నుండి పుట్టావు. ఇందులో ఒక చమత్కారం ఉంది. పూర్వం పాల సముద్రం చిలిగితే ఆ క్షీర సాగర జలముల నుండి పుట్టింది కనుక కమల అన్నారు. అది ఒక్క నమస్కారముతో లోపల ఉన్న మలమంతా శుద్ధి చేస్తుంది కనుక, కేవల నమస్కారముతో ఎంత పాపాత్ముడైనా శుద్ధి చేస్తుంది కనుక, కరుణ అనే జలముతో శుద్ధి చేస్తుంది కాబట్టి కమల అన్నారు. కమ్మని అమ్మవారిని మనం ప్రార్థించగానే అమ్మ మన మీద మన చూపును ప్రసరిస్తుంది. మనం ఎదురుగుండా ఉన్నవాడిని ఇలా చూస్తాం కదా, అలాగే అమ్మ కూడా దండం పెట్టగానే మన చేసి అలా చూస్తుంది. చూడగానే ఆమె కంటి నుంచి ఒక పవిత్రమైన జలం వస్తుంది. అది కంటికి కనపడదు. ఒక కెమెరాలో నుంచి లైట్లోంచి కిరణములు వచ్చినట్టుగా, సూర్యుడిలోంచి కిరణములు ప్రసారమైనట్టుగా అమ్మ కళ్ళలోంచి కరుణ అనే ఒక కిరణ రసం అదృశ్య రూపంలో మన మీద పడుతుంది. ఆ రసంతో మనం పవిత్రులమవుతాం. అంటే అమ్మ మనల్ని కేవలం చూపులతో పవిత్రులు చేస్తోంది. అలా చూపులతో పవిత్రుల్ని చేస్తోంది కనుక అమ్మని కమల. ఆయతము అంటే విశాలమైన, కమలాయత విశాలాక్షి అంటే తామర పువ్వు రేకుల వలె అమ్మవారి కళ్ళు విశాలముగా ఉంటాయి. అమ్మ పద్మపత్ర నేత్రి అన్నమాట. అటువంటి విశాల పత్ర నేత్రివైన నీకు నమస్కారం. ఎక్కడ నివసిస్తుంది అమ్మ లక్ష్మీదేవి? శ్రీ విష్ణు హృత్కమలవాసిని. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయమైన పద్మంలో ఉంటుంది. ఆయన హృదయమే ఒక పద్మం. ఈ పద్మంలో ఆ తల్లి ఉంటుంది. విశ్వమాత, ఓ విశ్వమాత అని సంబోధన అన్నమాట. ఇక్కడ
అందరికీ తల్లి ఆవిడ. మనందరినీ కన్నా తల్లులకు కూడా తల్లి, అంటే అమ్మలగన్నయ్య అమ్మ. అటువంటి నీకు నమస్కారం. పూర్వకాలం పాలసముద్రాన్ని దేవదానవులు చిరికారు. ఇప్పుడు పాలసముద్రం నుంచి పుట్టింది, అందుకని క్షీరోరజ అన్నారు ఆవిడ్ని. సంబోధన కనుక క్షీరోరజే. క్షీరసాగరము నుండి పుట్టిన ఓ తల్లి, కమల కోమల గర్భగౌరి. ఎంత అత్యద్భుతం! అసలు ఆవిడ శరీరం ఎంత కోమలంగా ఉంటుందంటే, తామర పువ్వును ముట్టుకున్నారు ఎప్పుడైనా? తామర పువ్వు రేపు అలా ముట్టుకుంటే ఒక రకమైన శుతిమెత్తగా ఉంటుంది. అంత కోమలముగా ఉన్న ప్రదేశము నుంచి ఆవిర్భవించి గౌరవర్ణములో ఉండే తల్లి అంతరార్థం అసలు. అటువంటి నీకు నమస్కారం. లక్ష్మి అని సంబోధన. ఓ లక్ష్మి, భక్తి శ్రద్ధలతో నమస్కరించే వారికి ఎప్పుడు అనుగ్రహమునిచ్చే నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు ఆయన. అమ్మా, నీకు నమస్కారం చేస్తే ఆ రోజు నుంచి వాడి జాతకం మారిపోతుంది. ఇక్కడ ఒక శ్లోకం ఉందండి. యస్మిన్ వసే ప్రణవహో పురుషే గజేశ్వై స్త్రయణే తృణే సరసదేవకులే గృహేణ్యే అనే గొప్ప శ్లోకం అంతా కలిపి శ్రీనాథుడు ఒక అనువాదం చేసి కొసమెరుపోటు పెట్టాడు. అది చెప్పుకోవాలి ఇక్కడ. తల్లి, నువ్వు కనుక ఎవరినైనా చూసావనుకో జాగ్రత్తగా వినాలి. అంత పూర్వం దాకా ఒక దరిద్రుడు ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చాడు. వాడు రాగానే నువ్వు కంటి చివరి ఇలా చూసావు, పూర్తిగా కొరకలే, ఆ గుడ్లప్పగించి ఇలా చూసావు. దానికి కటాక్షము అని పేరు. కంటి కొడుకులతో చూచుట. అలా ఆ మాత్రం చూడగానే అంతవరకు వాడు దరిద్రుడు కాస్త ఒక్కసారి కోటీశ్వరుడు అయిపోయాడు. ఏనుగులు లేవు వాడికి. నడిచి వెళ్ళి పీనుగు వాడు, నడిచే పీనుగు. సంపద లేని వాడిని నడపీనుగు అంటారు కదా, అటువంటి వాడు. కానీ నువ్వు చూడగానే వాడి ఇంటి నిండా ఏనుగులు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి. ఇవన్నీ పెట్టుకోవడానికి కావలసిన భవంతులు వచ్చాయి. ఈ భవంతులన్నీ శుభ్రపరిచి లోపల వంటలవి చేయడానికి దాసదాసీజనం వచ్చారు. వీళ్ళందరినీ పోషించడానికి కావలసిన ఈ అఫ్డీలు కూడా వచ్చేసి కేవలం ఒక్క చూపుతో నువ్వు నిమిషమాత్రంలో కటిక దరిద్రుణ్ణి గుడ్డ కట్టుకోవడానికి వీలు లేనంత దిగంబరంగా ఉన్నవాడి కోటీశ్వరుని చేస్తున్నావు. ఇంకా నీకంటే గొప్ప అనుగ్రహించే తల్లి ఎవరు? కలుగుల రాణి ఎక్కడుంది, ఐశ్వర్యమాత ఎక్కడున్నది అంటే, నీవు కలవాడు కలవాడు లేనివాడు నీవు లేనివాడు శ్రీనాథుని అనువాదంలో. అమ్మా, ఉన్నవాడు అంటాం కదా. సహజంగా లోకంలో అందరినీ డబ్బున్నవాడిని ఏమంటాం? ఉన్నవాడు, కలవాడు, కలవారి కోడలు సినిమాలు పెట్టి తీసాం. అందుకే కలవాడు అంటే ఎవరు? నీవు కలవాడు కలవాడు. నీవు ఉంటే అంటే లక్ష్మీదేవి ఉంటే అప్పుడు వాడు కలవాడు. లేనివాడు నీవు లేనివాడు. లేనివాడంటే నీవు లేనివాడు, లక్ష్మి లేనివాడు అని అర్థం. అంచేత అమ్మా మాత కమలాక్షి, నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు అని చమత్కారం చేశాడు. అదేమిటో విచిత్రం. భక్తి శ్రద్ధలతో నిన్ను తెగ పొగుడుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాడు వద్దు బాబోయ్ అంటాడు, వాడి దగ్గరికి వెళ్తాం. పుట్టి కిసులు కొట్టుకుని ఉంటాడు, కట్టలు దాచేస్తాడు, వాడి దగ్గర పొగుంటాడు. చక్కగా దానం చేసి మంచి పనులు చేద్దామంటే వాడి దగ్గర ఉండవు. ఇదేమిటి పరీక్ష తల్లి అన్నాడు. అప్పుడు తల్లి నవ్వి, ఆయన ఇవాళ ఒక్క జన్మ ఫలితం కదరా నేను ఇచ్చేది, ఇప్పుడు నీకు కనపడుతుంది, కొన్ని కనపడవు. పూర్వజన్మలో ఎన్నో దానములు చేసి పుణ్యకార్యాలు చేసి పవిత్రుడైన వాడు ఈ జన్మలో ఆ పవిత్రత్వాన్ని సంపద రూపంలో పొందుతున్నాడు. ఆ సంపద పూర్వజన్మ పుణ్యమని తెలియక పిచ్చి మూర్ఖత్వంతో ఈ రోజును దాచుకుని దానం చేయడంలా. చేసిన పుణ్యానికి ఇప్పుడు సంపద అనుభవిస్తున్నాడుగా, ఇప్పుడు దానం చేయక వచ్చే జన్మలో దరిద్రుడే పడతాడు. అంతకంటే ఇది తెలిసిన జ్ఞాని ఇప్పుడున్న సంపదని ఇదిగో సత్కార్యాలకి ఖర్చు పెడతాడు. మహాత్ముల సంపదలు మంచి పనులకు ఉపయోగపడతాయి, పాపాత్ముల సంపదలు పాపకార్యాలకు ఉపయోగపడతాయి. నారద పురాణంలో 2 గొప్ప శ్లోకాలు చెప్పారండి ఇక్కడ మనకి. ఎలాగా అంటే, పుణ్యాత్ముల సంపదలు పుణ్య కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. కల్పవృక్ష ఫలాఢ్యోపి దేవీరేవోపభుజ్యతే. కల్పవృక్షములకు పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు దేవతలు మాత్రమే తింటారు. అలాగే పుణ్యాత్ముల సంపదలు పుణ్య కార్యక్రమములకే ఉపయోగపడతాయి. పిచుమంద ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. అహో
అసాధు సంపద అంటాడు. అసాధువుల సంపదలు నీచ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. అసతాముపభోగాయ దుర్జనానాం విభూతయ. ఒకడు దుర్మార్గుడు పాపపు సొమ్ము సంపాదించాడు. ఆ దుర్మార్గుడి సంపద నీచపు పరులకే ఉపయోగపడతాయి, నీచులకే ఉపయోగపడతాయి. దానికి ఉదాహరణ చెప్పారు. వేప చెట్టుకు పళ్ళు ఉంటాయి, కాకులే తింటాయి. వేప చెట్టు పళ్ళు కాకులే తింటాయి. పాపాత్ముల సంపదలు పాపపు కార్యాలకే వినియోగించి తాగడానికి, తందనాలు ఆడడానికి, తక్కువని పాడు చేయడానికి, పేకాటకి వీటికి వాడతారు. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయ కల్పవృక్ష ఫలాజ్యోతి దేవైరేవోపభుజ్యతే. ఇదో మహాత్ముల సంపదలు మంచి కార్యాలయ పురాణాలు చెప్పించడానికి, లేకపోతే దానదానాలకి, సత్రాలకి వాటికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి కల్పవృక్షం పళ్ళు దేవతలే తింటారు. అందువల్ల నువ్వు కంగారు పడక్కర్లా. ఈ జన్మలో చేసిన పుణ్యం మరో జన్మలో కాపాడబడుతుంది. అలాగే ఈ జన్మలో కూడా ఎంత దరిద్రుడైనా ఇప్పుడు నువ్వు చేసిన శ్లోకాలు ఉన్నాయి. మాతర్నమామి కమలే కమలాయతాక్షి వంటి శ్లోకాలు రచించావు కదా. ఈ శ్లోకములను ప్రతి శుక్రవారము మహాలక్ష్మి సన్నిధానములో 108 పర్యాయములు చదివితే కటిక దరిద్రుణ్ణి కూడా మహైశ్వర్య సంపన్నుణ్ణి కోటీశ్వరుణ్ణి చేస్తాను. ఇది నా మాట అంది ఆవిడ. ఇప్పుడు ఈ శ్లోకాలు మీరు రాసుకుని భక్తి శ్రద్ధలతో శుక్రవారం మీ మంత్రపురిలో లక్ష్మీ సన్నిధానంలో చదువుకోండి. దానివల్ల వచ్చే ఫలితం పొంది తీరుతారు, సందేహము లేకుండా. పురాణం వల్ల ఒక్కొక్క స్తోత్రం ఇలా బయటకు వచ్చి దానిని జనులు సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. ఇక ఆ తర్వాత అమ్మవారు లోపాముద్రకేసి తిరిగింది. అమ్మా లోపాముద్ర, మీ ఆయనతో కలిసి కాశీ వదిలిపెట్టి వచ్చామని ఏం బాధపడవలసిన అవసరం లేదు. ఇక మీ జాతకం మారుతుంది. కాశీ ఎంత గొప్పదో అంత గొప్ప స్థానం తెలుగునాట ఒకటి ఉన్నది. అదే దక్షారామం. ఆ దక్షారామం వెళ్ళి భీమేశ్వరుణ్ణి సేవించండి. అక్కడ ఉండగా కుమారస్వామి దగ్గరికి పెడతారు. అప్పుడు కాశీ మహిమ వింటారు. ఇదంతా మీకు గొప్ప టెక్నిక్లు అండి. కాశీ వదిలిపెట్టి అక్కడ లేకపోయినంత మాత్రం చేత మోక్షం లేదనే బెంగక్కర్లేదట. ఈ కాశీ మహిమ ఏ ఊళ్ళో వింటారో, కాశీ మహిమ ఎక్కడ వినబడుతుందో, ఎక్కడ చదవబడుతుందో, ఎక్కడ పారాయణ చేయబడుతుందో, కాశీ కాశీ అని ఎక్కడ అనబడుతుందో అదే కాశీ. కాశీ అంటే కేవలం ఆ కాశీయే కదట. ఇప్పుడు ఇక్కడ 5 రోజుల పాటు నేను కాశీని చెబుతున్నాను, మీరు కాశీ అని తలుచుకుంటున్నారు. బ్యానర్ మీద కాశీ మహిమని ఉంది. వీళ్ళు ముగ్గురు పారాయణ చేస్తున్నారు. పదే పదే మీరు ఇంటికి వెళ్ళాక కాశీ మహిమ జరుగుతోంది మన ఊళ్ళో విందాంట అని చెప్పారు. చాలు, ఇక మీ ఊరే కాశీ అయిపోయినట్టే. అలా కాశీ గురించి తెలుసుకోకుండా మూసీ నది గురించి తెలుసుకుంటే అప్పుడు ఇది మూసి. ఏది కాసేవాడు ఏది మూసేవాడు మన చేతిలో ఉంది. ఇది అంతఃకాశీ అంటారు దీన్ని. నీ హృదయమే కాశీ అయిపోయే యోగం ఇది. కాబట్టి తల్లి, కాశీ లేదు, కాశీకి దూరం అయ్యానని నీ భర్త బాధపడుతున్నాడే, బాధపడవలసిన అవసరంలా కుమారస్వామి దగ్గరికి వెళ్ళి మీరు కాశీ మహిమ వింటారు. కుమారస్వామి మాత్రమే కాశీ మహిమను అంతో ఎంతో బాగా చెప్పగలడు. ఇంకంత బాగా ఈ సృష్టిలో ఎవరూ చెప్పలేరు. అందుకే దీనికి స్కంద పురాణం అని పేరు. స్కందుడు చెప్పాడు కనుక. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయన పురాణం చెబుతాడు. అప్పుడు ఆ పురాణం విని మీరు మీ శరీరములను కాశీగా మార్చుకుంటారు. మీ వంకతోటి భవిష్యత్తులో ఈ పురాణం అందరూ వింటారు. పద్మాకర్ గారు 5 రోజులు మంత్రం వచ్చి చెబుతారు. ఇక్కడ వాళ్ళు కూడా కాశీ వాళ్ళు అయిపోతారు. ఇక్కడున్న ప్రతి ప్రాణి కాశీయే. ఇంక రేపటి నుంచి మీరు ఇంటికి వెళ్ళాక మీ భార్యని కాశీ అని పిలవండి. ఆవిడ కూడా నాకేసి ఎలా చూస్తున్నావు అని కోపగించకుండా ఓహో కాశీ అని ఆవిడ పిలవాలి. మొగుడు కాశీ, భార్య కాశీ, అంతా కాశీ. ఇంకప్పుడు ఈ ఊళ్ళో ఒక్క రాకాశి కూడా ఉండదు, అంతా కాశీయే. అనగానే ఆవిడ ఆనందపడిపోయింది. అయితే ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు? దారి పొడుగుత క్షేత్రాలు చూడండి, ముందు శ్రీశైలం చూడండి. ఆ శ్రీశైలానికి వెళ్ళాక ఈ అగస్త్యుల వారు నీకు మంచి కాశీ మహిమ చెబుతాడు. అక్కడి నుంచి తెలుగునాట ఉన్న దక్షారామ భీమేశ్వరుణ్ణి చూడండి. అక్కడికి వెళ్ళాక కర్తవ్యమంతా మీకే తెలుస్తుంది. అమ్మా అని పలికి తన బొట్టు స్వయంగా పెట్టి నువ్వు ముత్తైదువుగానే ఉంటావు యావజ్జీవితం. మీ ఇద్దరు పక్క పక్కనే కలిసిమెలిసే ఉంటారు. శరీరం విడిచిపెట్టాక కూడా పైన నక్షత్రాలు అవుతారు అని ఆశీర్వదించింది. మహాలక్ష్మీదేవి ముత్తైదువ, పెద్ద ముత్తైదువ ఆ తల్లి అనుగ్రహించిందండి. నిజంగా పెద్ద ముత్తైదు అనే శబ్దాన్ని శ్రీనాథుడు ఇంత బాగా రాస్తాడు. ఇంకా భవిష్యత్తులో మనం చెప్పుకుంటాం కదా. అందులో పెద్ద ముత్తైదు అని వాడాడు ఆవిడికి. ఈ పెద్ద ముత్తైదు అనే పదం వచ్చిందంటే నా హృదయం కరిగిపోతున్నట్టు. ఆ తల్లి అలా రూపంతో ఎన్నో పర్యాయాలు దర్శనం ఇచ్చింది. నా అదృష్టమో మరి
ఆ తల్లి అనుగ్రహమో కానీ. పూర్వకాలంలో పింగళి నాగేంద్రరావు అని, ఆయనకి పెద్ద ముత్తైదు అంటే చాలా ఇష్టం. మీకు బాగా తెలుసున్న వాళ్ళల్లో ఆయన కూడా సినిమా రచయితలు, ఆయన చాలా గొప్ప రచయిత. ఆయన లేకపోతే గుణసుందరి అనే కథ లేదు, ఆయన లేకపోతే మాయాబజార్ లేదు, మాయాబజార్ సినిమా పాటలు అన్ని ఆయనవే. పాతాళ భైరవి అయింది, జగదేక వీరుడి కథ అయింది, కొండమ్మ కథ అయింది, అన్ని ఎన్ని గొప్ప గొప్ప కావ్యాలు లాంటి సినిమాలు రాసేటండి పుణ్యాత్ముడు. ఆయన రాసిన ఒక పాట చెబుతానండి మీకు. ఆయన అమ్మవారిని ఓ కల్పకమ తల్లి పెద్ద ముత్తైదువవు అంటాడు ఆయన గుణసుందరి కథలో. ఓ కల్పకమ తల్లి అన్నాడు ఆయన. ఓ కల్పవృక్షమా తల్లి, నిన్ను భక్తితో పూజించే వాళ్ళ కోరికలు తీర్చే కల్పవృక్షాలు గురువు, పెద్ద ముత్తైదువవు అని స్తోత్రం చేస్తుంది గుణసుందరి అందులో. అప్పుడు ఆవిడ హారతి ఇస్తూ ఉంటే హృదయం కరిగిపోకుండా ఉంటుందా? అమ్మవారిని అంత భక్తితో అంత హాయిగా స్థుతంతో ఉచ్చారిపిస్తుంది అనమాట. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే, అపరాధములన్నీ మరచి ఆదరించవే, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే, తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో, తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో కలత జల్దు జీవులము, కలత జల్దు జీవులము మేలు కొలిపి దీవింపగా, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత. ఏనాడో ఎత్తనో ఈ నాటక పరిసమాప్తి, ఏనాడో ఎత్తనో ఈ నాటక పరిసమాప్తి, జ్ఞానమొసగి దారి చూపి, జ్ఞానమొసగి దారి చూపి దీనులమును దీవింపగా, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే. ఎంత మధురమైన భావం, అసలు ఎంత వేదాంత రహస్యం. ఎప్పుడు ప్రారంభమయ్యిందో ఈ సృష్టి, ఎక్కడ సమాప్తం అవుతుంది? ఇది ఒక నాటకం. నాటకం ఆది అంతం ఎలా ఉందో తెలియదు మాకు. అమాయకులం, మాకు తెలివితేటలు లేవు, మూర్ఖులం, మా తెలివి తక్కువతనంతో ఏం చేస్తూ ఉంటామో తెలియదు. మాకు జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తే అమ్మ రక్షించకుండా ఉంటుందా? అందువల్ల అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి గనక, పెద్ద ముత్తైదువు గనక దీవించి నువ్వు ముత్తైదువుగా ఉంటావు, నువ్వు శాశ్వతంగా నక్షత్రంగా ఉంటావు, నిరంతరం నీ భార్యాభర్తలు దక్షారామంలో భీమేశ్వరుణ్ణి అక్కడున్న మాణిక్యాంబని సేవించి పూజించి వారే కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణగా భావించి కాశీ మహిమతో నీ శరీరాన్నే కాశీగా చేసుకుని శాశ్వతంగా నక్షత్రాలై మోక్షం పొందుదురుగాక. రాబోయే కాలంలో ఓ అగస్త్యుడా, నువ్వు వేదవ్యాసుడనే పేరుతో మళ్లీ పుడతావు. వ్యాసుడు కూడా పదవి. ఇప్పుడున్న వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు. రాబోయే యుగంలో మళ్లీ ప్రళయం అయిపోయాక సృష్టి ఏర్పడుతుంది కదా, అప్పుడు నువ్వు వ్యాసుడిగా పుట్టి మళ్లీ 18 పురాణాలు రాసి లోకానికి అందిస్తావు. భవిష్యత్ వ్యాసుడివి నువ్వు అని దీవించింది. అంటే ఇప్పుడు మనకి రాబోయే కాలంలో బలి చక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. అప్పుడు సూర్య సావర్ణి మనువు అవుతాడు. ఇప్పుడు ప్రస్తుతం సావర్ణి అనే మనువు సూర్యుడు పుత్రుడు ఉన్నాడు ఆల్రెడీ ఆకాశంలో. కాసు కూర్చుని ఉన్నాడు. ఆయనకి మెజారిటీ వచ్చింది కానీ ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఇంకా రిజల్ట్ వచ్చేసాయి, ఉద్యోగం వచ్చింది, కానీ జాయిన్ అవ్వడానికి మాత్రం వెయిట్ చేస్తున్నాడు అనమాట ఆయన. సూర్యుడికి ఛాయాదేవి రెండవ భార్య. ఛాయామార్తాండ సంభూతుడైన మనువు సావర్ణి అంటారు ఆయన్ని. ఆయన అసలు పేరు సురథుడు. సురథుడనే ఒక రాజుగారు అన్నీ కోల్పోయి అమ్మవారిని పూజించాడు. అదే దుర్గా సప్తశతిలో, దేవీ సప్తశతిలో సురభోన రాజా భూత్ అంటాడు ఆయన అన్నమాట.
ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో ఇప్పుడు సూర్యుడికి ఛాయాదేవికి కొడుకై పుట్టి సూర్యలోకంలో ఉన్నాడు. రాబోయే కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవగానే అప్పుడు ఆయన మనువు అవుతాడు. అప్పుడు అగస్త్య మహర్షి వ్యాసుడిగా పుట్టి మళ్ళీ 18 పురాణాలు మనకిస్తాడు. అప్పుడు అశ్వత్థామ అగస్త్య మహర్షిగా పుడతాడు. ఆ తర్వాత మళ్ళీ అశ్వత్థామ అగస్త్య మహర్షిగా పుట్టాడు. రాబోయే కాలంలో మళ్ళీ నెక్స్ట్ తరంలో ఆయన వ్యాసుడు అవుతాడు. ఇది ఒక పరంపర. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు ఈ అవతారాలు ఎత్తవలసిందే. ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా వ్యాసుడు అవుతాను గ్యారంటీగా. అప్పుడు మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని కాశీ తీసుకెడతాను. నన్ను మాత్రం కాశీ వెళ్ళాక శివుడు కట్టకుండా ముందే చూసుకుంటాను అంత జాగ్రత్తగా. ఏం భగవంతుడి కథలు చెప్పుకుంటుంటే మనకెందుకండి భయం? మనమే వ్యాసులం అవుతాం. ఆ పరమాత్మ నమ్మాం గనక, విశ్వాసంతో పూజిస్తున్నాం గనక, భక్తితో కథలు చెప్పుకుంటున్నాం గనక మనం పాపాత్మనం కావు. దేవా పాపిని అని పాడే జాతి కాదు మంది. బ్రహ్మాస్మేమి చెప్పుకునే పవిత్ర జాతి మనది. పగలు పాపము జాయిడి, రాత్రి కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరుగుడి, ఇవన్నీ దరిద్రపు మాటలు. మనదంతా కూడా అత్యంత పవిత్రమైన అహం బ్రహ్మాస్మి శివోహం అనుకునే జాతి అన్నమాట. కాబట్టి మీరందరూ ఎప్పుడు భయపడకండి. మీలో ప్రతి వ్యక్తి లోపాముద్రో లేక అరుంధతో లేక సాక్షాత్ అన్నపూర్ణమాతలో అవుతారు. ఈ వైపున్న వాళ్ళు కూడా అగస్త్యుడు లాంటి వాళ్ళు విశిష్టులు అవుతారు, ఈశ్వర స్వరూపులు అవుతారు. ఈ కథలు భక్తితో వింటే ఇలా దీవించింది అమ్మ. ఇంకా ఆనందంతో శంఖాపురాన్ని విడిచిపెట్టారు. కరవీరపురాన్ని విడిచిపెట్టి ఆది దంపతుల్లాగా ఈ లోపాముద్ర అగస్త్యుడు కాలినడకన బయలుదేరారు. మహారాష్ట్ర నుంచి కరవీరపురం నుంచి ఈ మంత్రపురి వెళ్ళారు. భీమేశ్వర పురాణం అనే పేరుతోటి శ్రీనాథుడు చాలా గొప్ప పురాణం రాశాడు. ఆ భీమేశ్వర పురాణంలో మంత్రపురి గురించి ఉంటుంది. ఈ ఊరు గురించి ఆనాడే రాశారు. ఇక్కడ గౌతమేశ్వరుణ్ణి ఉటంకించాడు ఆయన. ఎంత పవిత్రమైందండి మీరు ఉంటున్నారు, మీకు తెలుసు అనుకోండి, మీకు తెలియదని కాదు. కానీ మళ్ళీ మా చేదస్తం కొద్దీ మీ ఊరు వచ్చి మీ గురించి మీకు నేను చెబుతున్నాను. ఏదో సామెత ఉంది, భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ మంచిదండి అన్నట్టు వీడవడం. నిన్న కాక వచ్చి వాళ్ళ ఆవిడ మంచిదో చెట్టో నేను చెప్పాలి. ఇప్పుడు లింగయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ మహాత్మురాలని నేను చెప్పాలా? ఎన్నాళ్ళు ఏంటి వాళ్ళ పెళ్లి, 8వ తారీఖు నాడు పుట్టిందో పెళ్లి రోజు కూడా చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి అంటే ఏంటంటే ఆ దంపతుల మీద అభిమానంతో వాళ్ళు ఆది దంపతులు అనిపించి మనం అలా పొగుడుతాం. శివుడి దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ పార్వతి మహాత్మురాలయ్యా అని మనం పొగటం అంటే మన భక్తి తప్ప, అక్కడ అమ్మవారి మీద మనకున్న ప్రేమ అయితేనే ఆ అయ్యవారి మీద మనకున్న భక్తి వల్ల చేదస్తం కొద్దీ పొగటం తప్ప వాళ్ళిద్దరి గురించి మనం చెప్పాలా? ఆది దంపతులు వాగర్థాల్లాగా కలిసిపోయి ఉన్నవాళ్ళు. అయినప్పటికీ బాబోతు పౌరాణికులు ఇలాంటి పురాణ ప్రసిద్ధికెక్కిన క్షేత్ర మహిమల గురించి చెబుతున్నప్పుడు పదే పదే అలా ప్రశంసిస్తూ ఉంటాం. తప్పదు, ప్రశంసించకపోతే దోషం కనుక. అందుకని ఈ మంత్రపురి అగస్త్యుడు లోపాముద్ర వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మహాలక్ష్మిని కూడా పూజించారు. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళారు. అబ్బా, ఆ అరణ్యాలలో నల్లమల అడవులలో వాళ్ళు తిరుగుతున్నారట. మహానుభావుడు పొంగిపోయాడు అగస్త్య మహర్షి. లోపాముద్ర ఇక్కడ భద్రంగా ఉండాలి మనం. లోపాముద్ర ఎందుకు భద్రం అంటున్నానంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు, ఎక్కడ పడితే అక్కడ చేదకూడదు. ఎందుకని? ఇక్కడున్న శ్రీశైలములో ఉన్న రాళ్లన్నీ కూడా గండశిలలెల్ల శంభులింగంబులిందు, గండశిలలెల్ల శంభులింగంబులిందు, సిద్ధమునులు ఇక్కడ ఉన్న చెంచువారలు. శ్రీశైలంలో కనపడే ప్రతి పాషాణం రాళ్లన్నీ కూడా సిద్ధలింగములు, అన్ని లింగములే. అందుకని అక్కడికి నడిచి వెళ్ళాలి తప్పదు. కానీ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా శివలింగం మీద నేను నడుస్తున్నాననే పవిత్ర భావంతో వెళ్ళాలి. అందుకే తొందరపడి అక్కడ ఎక్కడ పడితే అక్కడ చేదడం చేయకుండా, ఒకవేళ చేదవలసి వస్తే మహాత్మా ఈ సృష్టి అంతా నువ్వు, మేము నీ మీదే ఉంటున్నాం, స్నానము ఇక్కడే చేస్తాం, మలమూత్ర విసర్జన ఇక్కడే చేస్తాం, మా చీమిడి మొదలైనటువంటి వ్యర్థ పదార్థాలు విడవక తప్పదు, అయినా అనుగ్రహించని నమస్కరించి అప్పుడు మలమూత్ర విసర్జన ఈ చేదడము ఇవన్నీ చెయ్యాలి. కొండల మీద 7 కొండల మీద ఎక్కినప్పుడు కూడా అంతే, అవన్నీ సాలగ్రామాలు. వెంకటాచల మహాత్మ్యంలో అద్భుతంగా ఉంటుంది. స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యం నేను దాన్ని చాలా తేట తెలుగులో హైదరాబాద్ నుంచి దర్శనం అనే పత్రిక వస్తుంది కదా, ఆ పత్రికలో రాస్తున్నాను, వీరుంటే చదవండి. లేదా ఒకసారి ఇప్పుడు ఇలాగే 5 రోజులు 3 రోజులు దొరికినప్పుడు వెంకటాచల మహాత్మ్యం చెప్పేసుకుందాం. ఎందుకు చెప్తానంటే అక్కడ చెప్పారు, కొండ మీద కడుగు పెడుతున్నప్పుడు అక్కడ ఉన్న రాళ్ళన్నీ సాలగ్రామములు, వాటి మీద నడిచేటప్పుడు అంత భక్తితో వెళ్ళాలి. ఇక్కడ శ్రీశైలం పెడితే సిద్ధలింగాలు, భక్తితో పూజించాలి.
అక్కడ చెంచు వాళ్ళు ఉంటారు, బోయేవాళ్ళు, అక్కడంతా ట్రైబల్ కదా. ఆ మొత్తం చెంచు వాళ్ళంతా నిజానికి చెంచు వాళ్ళ కింద నటిస్తున్నారు, మారు వేషంలో ఉన్న సిద్ధమునులు వాళ్ళంతా. ఆ మహాత్ముల్ని అందుకే భక్తితో గౌరవించాలి. అక్కడ ఆ మహిమనంతా ఇక వర్ణించాడండి. అందులోకి అడుగు పెడితే ఇక బయటికి రాలేము ఇప్పుడు, అందుకని మధ్యాహ్నం చెప్పుకుందాం ఇవాళ. శ్రీశైలంలో అడుగు పెట్టి అక్కడ నుంచి కథంతా గొప్ప మలుపు తిప్పేశాడు ఆయన కాశీ మహిమలో.